బా చూసిందిరా చిక్కిలి చెమ్మేలి. రమ్మీ ఏంటి రమ్మీ నువ్విక్కడున్నావు? బాత్రూంలో వాటర్ రావట్లేదండి. మీ బాత్రూంలో వస్తున్నాయేమో అని చెక్ చేద్దామని వచ్చా. చెక్ చేసావా? చెక్ చేశానండి. వాటర్ వస్తున్నాయా? వస్తున్నాయండి. ఏయ్ దొంగ, నిజం చెప్పు, ఎందుకొచ్చావు? అది ఇందాక వాష్రూమ్కి వచ్చినప్పుడు బెడ్రూమ్లో నువ్వు లేవు. నేను అంకుల్తో రిటర్న్ రావడం చూసి దివ్యకు తెలియకుండా బెడ్ కింద దూరావు కదా. నేను ఈ టైంలో ఈ బెడ్ మీద పడుకుంటానని నీకు తెలుసు కదా దొంగ. అబ్బే నేనలా అనుకోలేదండి. ఉష్, అరవకు, డోరేస్తా. దూరితే దూరావులే, నువ్వెప్పుడు దూరిస్తావా అని వెయిటింగ్ ఇక్కడ. అలా ఏం లేదండి. పాడు పని చేయడానికి పైకొచ్చి లేదు లేదు అని పర్ఫామ్ చేస్తావేంటి రమ్మి? నేనొచ్చింది నీతో పర్ఫార్మెన్స్ చేయడానికి కాదే. ఏంటి రమ్మి ఏమీ మాట్లాడవు? అన్నీ మీరే మాట్లాడుతున్నారుగా, మధ్యలో మాట్లాడి డిస్టర్బ్ చేయడం ఎందుకని. సరే, నా కూతురికెట్టు నేను 2-3 గంటల దాకా నిద్ర లేవనని తెలుసు. అది ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపోయిందా? ఇంకా మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? మా సండిగాడు నన్ను ఎత్తుకుంటూ పైకి వస్తాడేమో, ఒకసారి చెప్పేస్తానే. వాడి బొందలే, నేను రిటర్న్ వచ్చేటప్పుడు వాడు నాకు వైన్ షాప్ దగ్గర కనిపించాడు. ఈ నా కొడుకు ఎవడో ఫోన్ పే చేసినట్టున్నాడు. రమ్మీ రమ్మీ, సమయం మించిపోతోంది. విరహమా సరసమా? అయ్యో, పిల్లని చెక్కుదామంటే పిల్ల తల్లికి చిక్కానేంట్రా. హలో సృజన, నేను బెడ్ మీద బాదుడు మొదలెట్టాలంటే ఆపకుంటా అరగంట బాదుతా. అరగంట? నువ్వు ఆ గంటే ఉంటా అంటే ఎలా? అసలే నేను రౌండ్ ఫినిష్ చేసిన వెంటనే రెస్ట్ లేకుండా నేను సెకండ్ రౌండ్కి రెచ్చిపోతా, నీకు తెలుసు కదా. అమ్మా, వీడు రెస్ట్ లేకుండా రక్కేదాకున్నాడుగా. మినిమం 2 రౌండ్లు కదా, ఉండు కదా సృజన ప్లీజ్. ఆహా, 3 గంటలు ఇస్తే గాని వదలడనమాట. ఆస్కార్ లాంటి ఆయుధాన్ని ఇంటి కింద పెట్టుకొని ఆన్లైన్లో ఎత్తుకుంటున్నా. పాపకు మన పవర్ బాగా రీచ్ అయినట్టుంది. పో సృజన, ఐ హట్. నీ సంటాడు క్వాలిటీస్ నాకు రీచ్ అయ్యాయి. నీకు రీచ్ అయిందని నాకు కూడా రీచ్ అయింది. పైన మమ్మీ ఉంది, కింద మంచం ఉంది, ఇందాకే తెప్పించా. మంచం ఉందా? మరి మొదలు పెడదామా? కమాన్, లెట్స్ గో. కమాన్ కమాన్.